మార్క్ శంకర్ పవనోజ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి సింగపూర్లో గాయపడిన తర్వాత ఆ కుటుంబం చాలా తల్లడిల్లిపోయింది. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఓ రకంగా చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ఒక చిన్న పిల్లోడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని. నిజంగా హనుమంతుడి అండదండలో చిరంజీవి గారి ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు ఏమో కానీ నిజంగా ఆ పిల్లోడు బయటపడడం, వెంటనే సింగపూర్ నుంచి వచ్చి వెంటనే వాళ్ళ తల్లి అనాలెజినో గారు తన ముక్కుని, అంటే తను ఇతర మతస్థురాలను, ఇతర దేశస్థురాలను ఎన్నో ఇష్టం వచ్చినట్టు చాలామంది వాగుతానే ఉండేవాళ్ళు. కానీ ఆమె ఎంత పద్ధతిగా, ఎంత హుందాగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ తన ధర్మాన్ని తను గౌరవించుకుంటుంది, పాటిస్తుంది. ఇతర ధర్మాల్ని కూడా ఎంత గౌరవంగా నమ్ముతున్నారో ఈసారి ఆయన నిన్న ఇచ్చినటువంటి మొక్కులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వచ్చి తలనీలాలు సమర్పించి అందరిలో తిరగటం అనేది ఇప్పుడున్నటువంటి చాలామంది హిందువులు కూడా చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆమె చాలా హుందాగా చేశారు. ధర్మం మీద తనకున్నటువంటి నమ్మకాన్ని తెలియజేసేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలేమో అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, అయిపోయిన తర్వాత వెంటనే ఈ రోజుకు సంబంధించినటువంటి 14వ తారీఖు 4వ నెల 2025 ఈ రోజున లంచ్ డోనర్కి సంబంధించి కొణిదెల మార్క్ శంకర్ డొనేషన్ 17 లక్షల రూపాయలు ఇచ్చి ఆమె స్వయంగా అందరిలోకి వచ్చి అక్కడ అన్నదానానికి ఆమె దగ్గరుండి చేయటం అనేది కూడా నిజంగా చూస్తుంటే చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఇతర దేశాల్లో, క్రిస్టియానిటీ పుట్టినటువంటి దేశాల్లో కూడా అక్కడ వాళ్ళు కూడా హిందువుల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని ఎలా నమ్ముతున్నారు, ఎలా పాటిస్తున్నారు అనేది చూడాలి. ఇక్కడుండి అక్కడ ఇతర దేశాల్లో ఉండేటువంటి యేసుక్రీస్తుని నమ్ముకోవచ్చు, డెఫినెట్గా ఎవరైనా నమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ మతాలని కించపరుస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలని గౌరవించకపోయినా పర్లేదు, తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కుటుంబమే ఇంట్లోనే సెట్లు వేసుకుని మరి నిజంగా చెప్పాలంటే అంతకన్నా అగౌరవమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే సెట్లు వేసుకుని తీర్థం ప్రసాదం ఇస్తే టిష్యూలో తుడిచేసి పక్కన పాడేసినటువంటి కుటుంబాలను మనం చూసాం. కానీ ఎంతో గౌరవంగా హిందూ ధర్మాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ బుక్ మీద సైన్ చేసి ఆమె వాళ్ళ అబ్బాయి కోసం ఎంత నమ్మకం ఉంటే ఈరోజు ఆమె అక్కడికి వచ్చి అంత హుందాగా, అంత భయపడకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా అంతమంది జనాల్లో ఆమె అన్నదానం చేస్తున్నారంటే ఎంత నమ్మకం ఉంటేనో, ఎంత ఇష్టం ఉంటేనో చూడండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో అటు క్రిస్టియానిటీకి, ముస్లిమ్స్కి, ఈవెన్ లెజినోవా గారితో పాటు ఎన్నో సందర్భాల్లో క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు కూడా. ఎందుకంటే ఆయన ధర్మం, సనాతన ధర్మం చెప్పిందే అలాంటిది. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు. సో ఇంట్లో ఉన్నటువంటి ఆమెని గౌరవిస్తారు, ఆమె తీసుకున్నటువంటి క్రిస్టియానిటీని గౌరవిస్తారు, ఇతర మతాస్తులు ఎవరైనా ఆ ఇంట్లో పనిచేస్తే వాళ్ళని గౌరవిస్తారు, ఆయన నమ్ముకున్నటువంటి ధర్మాన్ని ఆయన పాటిస్తారు. ఇది ఆయన నిజంగా ఇలాంటి కుటుంబం కదా మన భారతదేశానికి కావాల్సింది. ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, సమాజానికి ఏం నేర్పించవచ్చు అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేతల ద్వారా, మాటల ద్వారా కాదు, చేతల ద్వారా చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. నిజంగా అనాలెజినోవా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడున్న వాళ్ళందరినీ కూడా, ఇప్పుడున్నటువంటి చాలామంది హిందువులే సిగ్గుపడిపోతూ ఉంటారు తలనీలాలు సమర్పించాలంటే. అలాంటిది ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఉన్నతమైనటువంటి ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి ఆమె ఎంత గౌరవిస్తున్నారో, ఎంత గౌరవంగా మన సంస్కృతి సాంప్రదాయాలను చూస్తున్నారనేది కూడా చూడాలి.